ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూడబోయే ప్రదేశం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. జైపూర్ రాయల్ ఫ్యామిలీ కులదేవత. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో ఉన్న చారిత్రాత్మక అంబర్ ఫోర్ట్లో వెలిసిన శక్తి దేవత దుర్గాదేవి ప్రతిరూపం. ప్రసిద్ధ శీలామాత మందిరాన్ని ఈరోజు దర్శిద్దాం. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, టెంపుల్ టైమింగ్స్ అండ్ డీటెయిల్స్తో ఈ వీడియో ఉండబోతోంది. కమాన్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అంబర్ ప్యాలెస్ రాజస్థాన్ రాజధాని జైపూర్ సిటీ నుండి 11 కిలోమీటర్స్ దూరంలో ఓల్డ్ జైపూర్లో ఆరావళి కొండలపై ఉంది. ఈ ప్రసిద్ధ దేవాలయం అంబర్ ఫోర్ట్ ప్రాంగణంలో ఉంది. పూర్వము అంబర్ ఫోర్ట్ని ఆమిర్ ఫోర్ట్ అని పిలిచేవారు. అంబర్ ఫోర్ట్ 2013లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదాను దక్కించుకుంది. రాజస్థాన్లోని 6 ప్రముఖ కోటలను కలిపి హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ గ్రూప్గా యునెస్కో గుర్తించింది. వీటిలో అంబర్ ఫోర్ట్ ముఖ్యమైనది. ఆరావళి కొండలపై సహజ సిద్ధమైన రక్షణ వలయాలు, శత్రువులు ఈజీగా చొరబడలేనంత పటిష్టమైన కోటగోడలు, రహస్య సొరంగాలు, 11 కిలోమీటర్స్ పొడవైన భారీ ప్రహరీ గోడ, విశాలమైన దర్వాజా, తోటల నిర్మాణం, నీటి సంరక్షణ పద్ధతులు, వాటర్ హార్వెస్టింగ్, శిల్పకళ రాజ్పూత్ శైలిని ప్రతిబింబిస్తూ వాస్తు చాతుర్యానికి ఈ కోట ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. అంబర్ ఫోర్ట్ లైట్స్ వెలుతురులో ఎంత అద్భుతంగా మెరిసిపోతుందో చూడండి. దూరం నుంచే మనకి ఈ ఫోర్ట్ కనిపిస్తుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఆ ఫోర్ట్కి చేరుకుంటామా, ఎప్పుడు చూస్తామా అని. అంబర్ ఫోర్ట్ రాజ్పూత్ మహారాజులు వారి కుటుంబాలకు నివాసంగా ఉండేది. కోట గణేష్ గేట్ దగ్గరలో రాజభవనం ప్రవేశద్వారం వద్ద వారి కులదేవత అయిన శ్రీ దుర్గామాత ప్రతీకగా పూజించే శీలాదేవి ఆలయం ఉంది. ఇక్కడి అంబకేశ్వర్ ఆలయం నుండే అంబర్ ఫోర్ట్కి అంబర్ అనే పేరు వచ్చింది. శీలామాత టెంపుల్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ట్రావెలింగ్లో టైం వేస్ట్ కావద్దనుకునేవారు మన హైదరాబాద్ నుండి జైపూర్కి డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబుల్ ఉన్నాయి. విదిన్ 2 అవర్స్ జైపూర్ చేరుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీగా ట్రైన్లో రావాలనుకునేవారు జైపూర్ ఎక్స్ప్రెస్, ఇది మైసూర్ నుండి జైపూర్ వెళ్తుంది. మన హైదరాబాద్లోని సికింద్రాబాద్లో ఎక్కవచ్చు ఈ ట్రైన్ని. హిస్సార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సికింద్రాబాద్ నుండి జైపూర్ మీదుగా వెళ్తుంది. ఫోర్ట్ ఎంట్రన్స్ దగ్గరలోని గ్రౌండ్లో మేము మా కార్ పార్క్ చేశాము. 100 రూపీస్ ఛార్జ్ చేశారు కార్ పార్కింగ్కి. చూస్తున్నారు కదా, ఎంత కొంచెం స్టీప్గానే ఉంది. డే టైంలో ఇక్కడ ఏనుగులు పై కూర్చొని సవారీ చేసి ఫోర్ట్ వరకు వెళ్తారు టూరిస్టులు. అలాగే జీప్లు కూడా అవైలబుల్ ఉంటాయి. మేము వచ్చేసరికి ఇక్కడికి ఆల్రెడీ 7:30 అవుతుంది. ఇక 8 o'clockకి టెంపుల్ క్లోజ్ చేస్తారని చెప్పారు. క్లోజింగ్ టైం కాబట్టి ఇక్కడ జీప్ కానీ ఎలిఫెంట్స్ కానీ ఏం లేవు కోట పైకి దగ్గరికి వెళ్ళడానికి. సరే, ఇక చేసేదేం లేక ఇంకా టెంపుల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో అని స్పీడ్గా ఎక్కాల్సి వచ్చింది మాకు. కొంచెం స్టీప్గానే ఉంది కాబట్టి పెద్దవాళ్ళకి కొంచెం కష్టమవుతుందేమో. మెల్లగా ఆగుతూ రావాలి. కొంచెం అర్లీగా వచ్చారంటే వెల్ అండ్ గుడ్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి. బై రోడ్లో ట్రావెల్ చేయాలనుకునేవారు 1450 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. హైదరాబాద్ టు నాగ్పూర్, నాగ్పూర్ టు భోపాల్, కోటా, జైపూర్, NH44 అండ్ NH52 మీదుగా వెళ్ళాలి. జైపూర్లోని ఫేమస్ అంబర్ ఫోర్ట్ నిర్మాణాన్ని రాజ్పూత్ కచ్వా వంశానికి చెందిన రాజా మాన్ సింగ్ 1592లో ప్రారంభించారు. ఆ తర్వాత వారి వారసులు దీనిని మరింత విస్తరించి అందమైన భవనాలు నిర్మించారు. దుర్గామాత ప్రతిరూపమైన శీలాదేవిని 1604వ సంవత్సరంలో రాజా మాన్సింగ్ ఈ ఫోర్ట్ లోపల ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జైపూర్ కచ్వా రాజపుత్రుల రాజవంశానికి ఈ అమ్మవారు కులదేవత. బేగాబ్లోని జెస్సార్, ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రాంతాన్ని ఓడించిన రాజా మాన్సింగ్ కలలో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. సముద్రంలో తేలాడుతున్న తన శిలను వెలికితీసి ప్రతిష్ఠించాలని అమ్మ ఆదేశించారట. రాజా మాన్సింగ్ ఆ సముద్ర శిలను వెలికితీసి అంబర్ కోటలో 1604లో మహానవమి సందర్భంగా ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఇక్కడి దేవతను శిలాదేవి అని పిలుస్తారు. ఎంతో శక్తివంతమైన ఈ ఆలయం గర్భగుడి లోపల ఉన్న అమ్మవారి విగ్రహమూర్తిని సింగిల్ బ్లాక్ స్టోన్తో మలిచారు. నగలతో, పూలతో అమ్మను చాలా అందంగా అలంకరిస్తారు ఇక్కడి పూజారులు. అమ్మని దర్శించినప్పుడు సేమ్ దుర్గా అమ్మవారిని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. మేము ఇక్కడికి వచ్చిన వేళా విశేషం చూడండి. చైత్ర నవరాత్రి సందర్భంగా క్రౌడ్ లేదు,
అండ్ హారతి స్టార్ట్ అయింది అప్పుడే. అబ్బా! ఎంత సంతోషంగా అనిపించిందో. డెకరేషన్ కూడా చూడండి నవరాత్రుల సందర్భంగా లైట్స్ అండ్ ఈ పూలతో ఎంత అందంగా డెకరేట్ చేశారు ఈ కోటని. కోట లోపలున్న ఇది ఆలయ ప్రవేశ ద్వారం. ఇక్కడున్న అందమైన వెండి తలుపులు చూడండి అద్భుతంగా చెక్కారు. వీటిని మహారాజ్ సవాయ్ మాన్సింగ్ చేయించారు. ఈ వెండి తలుపులపై మహావిద్యలు, నవదుర్గ అమ్మవార్ల చిత్రాలున్నాయి. గతంలో నవరాత్రుల సమయంలో ఇక్కడ జంతు బలి ఇచ్చే ఆచారం ఉండేది. కాలక్రమేణా దానిని పూర్తిగా నిలిపివేశారు. వైట్ మార్బుల్ స్టోన్తో నిర్మించిన ఈ దేవాలయం అందమైన కర్వింగ్స్ గల పిల్లర్స్ గర్భగుడి చుట్టూ ఉంటాయి. నల్లరాతి విగ్రహమూర్తితో యునిక్ రాజ్పుత్ వాస్తుశిల్ప శైలి కనిపిస్తుంది ఇక్కడ. ఈ ఆలయంలో పూజా విధానాలు నిర్వహించడానికి రాజా మాన్సింగ్ బెంగాల్ నుండి ప్రత్యేకంగా పూజారులను తీసుకువచ్చారు. నేటికి వారి వారసులే ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. పండగ పర్వదినాలు, ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో శీలాదేవి ఆలయం ఒక ముఖ్యమైన పూజా కేంద్రంగా ఉంటుంది. ఈ టైంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక ఆచారాలతో అమ్మను దర్శించడం కోసం వస్తారు. నవరాత్రుల టైంలో ఆలయ గర్భగుడి నుండి కోట కింద ఉన్న ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ వరకు లైన్ ఉంటుందంటండి. అంతమంది భక్తులు ఉంటారంట లైన్లో. కలర్ఫుల్ లైట్స్తో అంబర్ ఫోర్ట్ దేవాలయం మరియు జైపూర్ సిటీ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. జైపూర్లో స్టే చేయాలనుకునే వారికి వారి వారి బడ్జెట్కి అనుకూలంగా హోటల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎంతో శక్తివంతమైన ఈ అమ్మవారిని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెంపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ భవానీమాత ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.